శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి జాతకులు అస్సలు ఇంట్లో నుంచి బయటకు రావద్దు. ఎందుకంటే ఒకటి జరగబోతుంది. ఒక సంఘటన. ఆ యొక్క సంఘటన ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పలేకపోయినా జరుగుతుంది. కావున ఈ జాగ్రత్తలు పాటించండి. ఆ సంఘటన ఏమిటో కూడా చెప్పగలుగుతున్నాము. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణను నిలుచుకోలేని పరిస్థితులుంటాయి. అంటే ఓర్పు సహనం ఎంత ఉన్నా కొన్ని రకాల పరిస్థితులు మనలో ఉన్న చీకటి కోణాన్ని బయటకు తెస్తాయి. అంతటి కఠిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మంచి మనస్తత్వానికి కూడాను ఒక పరిమితి ఉంటుంది. ఈ రోజున ఆ పరిమితిని మీకు పరీక్ష పెట్టే విధంగా శత్రువులు ఎన్నో రకాల కార్యాలు కూడా చేయవచ్చు. ఈ రోజున ఈ రాశి వారు ఇంటి నుండి బయటకు వెళ్లకపోవడమే చాలా మంచిది. ఈ సమయంలో అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు. పోలీసులతో వాగ్వివాదానికి దిగే అవకాశం ఉంటుంది. పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఈ రోజున మీ జీవితంలో కానవస్తోంది. స్నేహితులతో చర్చా గోష్ఠిల్లో పాల్గొనడం, అలాగే శుభ కార్యక్రమానికి వెళ్లి మీ పని మీరు చేసుకుని రావడానికి వెళ్లి కూడా వేరొకరి పనిలో తలదూర్చడం జరిగిపోతుంది. అలా వడివడిగా ఈ రోజున మీ అడుగులు ఎదుటి వారి యొక్క జీవితంలో చెడుగా పడబోతున్నాయి. కావున ఎటువంటి సమస్య మీకు పొంచి ఉందో తెలుసుకోండి. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు. ఒకవేళ అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లినా సరే శివ భగవానుణ్ణి మనసులో తలుచుకుని బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో నిందలు, ఆరోపణలు, అపఖ్యాతిని పోగు చేసుకుంటారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, గొడవల్లో తలదూర్చడం ఒక పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు అటువంటి గొడవల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఏ పని అయినా సరే అస్సలు ఆలోచించకుండా చేయొద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన నింద లేదా ఆరోపణ, పోలీస్ కేసుల వరకు వెళ్లడం, ఉద్యోగ వియోగం జరగడం, వ్యాపారంలో నష్టం కలగడం, ఇలాంటి ఏదైనా జరగవచ్చు. కాబట్టి అప్రమత్తత అవసరము. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయండి. ఈ రోజున నూతన నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపార భాగస్వామ్యుల విషయంలో కీలక పరిణామాలు సంభవించబోతున్నాయి. భాగస్వామ్యులతో ఇదివరకు ఉన్న విభేదాలను ఇప్పుడు పరిష్కరించుకునే ఒక అడుగు ముందుకు వేసి ఫెయిల్ కాబోతున్నారు. వ్యాపారం అభివృద్ధి గురించి కొన్ని అంశాలు చర్చించవచ్చు. మీరు డబ్బు సమకూర్చుకుని కొన్ని మార్గాల గురించి ఈ రోజున అన్వేషిస్తారు. అయితే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఈ రోజున మంచి ఆఫర్ని అందుకోబోతున్నారు. ఉద్యోగస్తులకు మాత్రం ఈ రోజున అనుకూలత ఎక్కువగానే ఉంది. నిరుద్యోగులకు కూడా ఒక మంచి అవకాశం అయితే రాబోతోంది. ఇక ఈ రోజున మీరు మీ స్నేహితుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని అయితే అందుకుంటారు. ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి కెరియర్ను పునః ప్రారంభించాలి అనుకున్న వారు ఉన్నారో, గృహిణులు కావచ్చు, లేకపోతే గనక నిరుద్యోగులు కావచ్చు, ఒక మంచి అవకాశం ఈ సమయంలో రాబోతుంది. మీ స్నేహితుని వల్ల ఒక మంచి అవకాశం అయితే అందుకోబోతున్నారు. విదేశాలకు వెళ్లాలని యత్నిస్తున్న వారికి కూడా ఇలాగే ఫలప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మంచి అవకాశం అయితే రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలాల కలయికగా మిశ్రమంగా కనిపిస్తుంది. ఈ రోజు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అంతేవిధంగా మీరు ఈ రోజున ఖచ్చితంగా ఆదిత్య హృదయ పఠన పారాయణం చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం మేలుదాయకంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది.